అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ పేమెంట్ స్టేటస్ అనేది అప్డేట్ అవ్వడం జరిగింది. ఆ పేమెంట్ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం. ముందుగా గూగుల్ లేదా ఏదైనా వెబ్ బ్రౌజర్‌లో ఈ విధంగా అన్నదాత సుఖీభవ అని అయితే సెర్చ్ చేయండి. అలా సెర్చ్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లో ఒక లింక్ అయితే ఒక వెబ్‌సైట్ అయితే చూపిస్తుంది కదా! అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత వెబ్‌సైట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా ఈ వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అయితే అవుతారు. ఇప్పుడు స్టేటస్ అనేది చెక్ చేయడం కోసం లెఫ్ట్ సైడ్‌లో 3 గీతలు అయితే ఉన్నాయి కదా! అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత నో యువర్ స్టేటస్ అని అయితే ఉంది కదా! అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ అని ఉన్న చోట రైతు యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. క్యాప్చా వచ్చేసి కింద బాక్స్‌లో ఒక క్యాప్చా అయితే కనిపిస్తుంది కదా! ఆ క్యాప్చా అయితే ఎంటర్ చేయండి. అలా ఆధార్ నెంబరు క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ పైన అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ వివరాలైతే కనిపిస్తాయి. అంటే ఆ రైతుకి అమౌంట్ పడిందా లేదా? ఒకవేళ పడితే ఏ అకౌంట్‌లో పడింది? పడకపోతే ఎందుకు పడలేదు? ఇలాంటి వివరాలైతే ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ చూసినట్లయితే థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ పేమెంట్ స్టేటస్ కూడా అప్డేట్ అవ్వడం జరిగింది. చివర్లో చూసినట్లయితే 4000 కనిపిస్తుంది కదా! అది థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ పేమెంట్ స్టేటస్ అనమాట. ఫస్ట్‌దొచ్చేసి ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంటు, సెకండ్ 5000 వచ్చేసి సెకండ్ ఇన్‌స్టాల్‌మెంటు, చివర్లో కనిపిస్తున్న రూ. 4000 వచ్చేసి థర్డ్ ఇన్‌స్టాల్‌మెంటు. ఈ విధంగా ఈ అమౌంట్ ఎంత పడింది? ఏ బ్యాంక్‌లో పడింది? ఆ అకౌంట్ నంబరు చివరి 4 నంబర్లు ఇలా వివరాలైతే కనిపిస్తాయి.